హలో అందరికీ. దిస్ ఈజ్ సిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే కనుమ రోజు నేను స్వీట్ చేశానని ముందు వీడియోస్లో అయితే చెప్పాను. గాజర్ కా హల్వా, క్యారెట్స్తో హల్వా అయితే నార్త్ సైడ్ బాగా ఫేమస్. చాలా బాగుంటుంది. మనకైతే ఈ వింటర్ సీజన్లోనే ఉంటాయి పింక్ కలర్లో ఉండే క్యారెట్స్ అయితే. వెజ్జీస్ తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తాను కదా, అక్కడ ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా తెచ్చుకున్నాను. వీటిని అయితే పీల్ తీసేసుకుని క్లీన్ చేసుకుని ఇలా అయితే తురుముకుంటున్నాను. క్యారెట్ని అయితే ఇలా తురుముకునైనా చేస్తారు, లేకపోతే కుక్కర్‌లో ఉడకబెట్టుకుని అలా అయితే ప్రిపేర్ చేస్తారు. నేనైతే ఇలా తురిమే చేస్తున్నాను. తీసుకున్న క్వాంటిటీకి 4 కప్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న కడాయిలో తురుముకున్న ఈ క్యారెట్‌ని కప్పు కొలత అయితే తీసుకున్నాను. నాకైతే 4 కప్స్ వచ్చాయి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న వుడెన్ గెరిటెలు అయితే తిరుమలలో తీసుకున్నాను. నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకున్నాను. వేరొక స్టవ్ పై 1/2 లీటర్ పాలైతే తీసుకుని ఒకసారి పొంగొచ్చేదాకా కాచుకున్నాను. కడాయిలో క్యారెట్ యాడ్ చేసినప్పుడు నిండుగా ఉంది కదా, మగ్గే కుందికి కొంచెమే అవుతుంది. క్యారెట్‌ని ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నానో అదే కప్పుతో పాలు కూడా యాడ్ చేసుకున్నాను. నాకైతే 1/2 లీటర్ పట్టాయి. మీ ఇష్టం, పాలైనా తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందని నేను అన్ని పాలు యాడ్ చేశాను. లిడ్ పెట్టుకుని మొత్తం అంతా ఉడికించుకోవాలి. తర్వాత అయితే 3/4 కప్పు వరకు షుగర్ అయితే తీసుకున్నాను. యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది, అందుకే 3/4 కప్పు తీసుకుని మిగిలింది మిల్క్ మేడ్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి తిప్పుకుని లిడ్ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అన్స్వీటెడ్ కోవా కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు అయితే యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర కోవా ఉంటే యాడ్ చేసుకోండి అన్స్వీటెడ్, లేకపోతే స్కిప్ చేసేసేయండి. నేతిలో బాదం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీని అయితే ఇలా దంచేసుకున్నాను. హల్వా చేయడానికి ఓర్పుగా ఉండాలి. చాలా టైం పడుతుంది. తిప్పుతూనే ఉండాలి అడుగంటకుండా. పాలు పంచదారలో ఉడికించుకుంటున్నాను కదా, ఇదంతా దగ్గర పడే వరకు తిప్పుతూనే ఉండాలి. నేతిలో వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా తిప్పేసుకున్నాను. నా దగ్గర ఉన్న బాదం జీడిపప్పు యాడ్ చేశాను. మీ దగ్గర పిస్తా పప్పు, పుచ్చగింజలు ఇవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. పాలు పంచదార మొత్తం ఎగిరిపోయి నెయ్యి అయితే బయటకు వదులుతుంది. కడాయికి స్టిక్కీగా అంటుకున్నప్పుడు ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. నిజంగా అమృతంలా ఉంది. గాజర్ కా హల్వా ఆ కలరు, పాలల్లో చాలా సేపు ఉడికింది. కోవా వేశాను. మా వారికి ఆ చిన్న బౌల్లో పెట్టించాను. చాలా బాగుందంట టేస్ట్ అయితే. నేనైతే కొంచెమే తిన్నాను, షుగర్ వేశాను కాబట్టి. మిగిలింది ఇలా బాక్సులో ప్యాక్ చేసి మా నాన్నమ్మ వాళ్ళకైతే తీసుకెళ్లాను. గాజర్ కా హల్వా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.